హాయ్ అండి, శ్రీమాత్రే నమః. నిన్న అభిషేకం వీడియో పెట్టా కదండి, వాటిల్లో కొన్ని ఇంకా ఉన్నాయి. అవే నేను డైలీ ఇవి అయ్యే వరకు ఇవే పెడతాను. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అసలు మళ్ళీ అమావాస్య దాకా మనం ఎదురు చూడాలి. ఇలా వెళ్ళే అవకాశం మరి అమ్మవారు మళ్ళీ ఇస్తే తప్ప నేనైతే వెళ్ళలేను. చాలా అంటే చాలా బాగా చేశారండి. ఫస్ట్ పసుపు నీళ్ళతో చేసిన తర్వాత ఆవు పాలు, తర్వాత తేనె, నెయ్యి, పంచామృతం, ఇంకే చాలా అండి. ఫ్రూట్స్, ఇంకా పంచదార, ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్తో చేశారండి. చెరుకు రసంతో కూడా అభిషేకం చేశారండి. చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు రెండు కళ్ళు సరిపోవు చూడటానికి, అంత బాగా చేశారండి. ఒకరి తర్వాత ఒకరు ఏదో ఒకటి తీసుకొస్తూనే ఒక పక్క నుంచి అభిషేకం జరుగుతూనే ఉంది, ఇంకో పక్క నుంచి ఎవరో ఒకరు ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తూనే ఉన్నారు. నిజంగా నాకైతే తెలియదండి. నాకు తెలిస్తే కనుక నేను కూడా ఏదో ఒకటి తీసుకెళ్ళేదాన్ని. నాకు తెలియదు కాబట్టి నేను అసలు ఏం తీసుకెళ్ళాను. నార్మల్గా దండం పెట్టుకొని బయటకు వచ్చేద్దాం కదా అని వెళ్ళాను. కానీ అమ్మ నన్ను అలా ఉంచేశారు. కానీ ఉండడానికి కూడా చాలా పరీక్ష పెట్టిందండి. నన్నేం ఊరికనే ఉంచలేదు. అస్సలు నుంచోలేకపోయాను. నేను అసలు ఏం తినకుండా వెళ్ళా, కళ్ళు కూడా తిరిగినాయి. ఇంకా ఆ కుంకుమ ప్లేట్ పట్టుకున్నప్పుడైతే నాకు చేతులు కూడా వణిగిపోయినాయి. అసలు కుంకుమ ప్లేట్ పట్టుకోగలనా లేదని భయం కూడా వేసేసింది. ఓ పక్కన కాళ్ళు వణుకుతున్నాయి, ఇంకో పక్కన చేతులు వణుకుతున్నాయి. అసలు కళ్ళు తిరిగిపోయినాయి. అసలు ఉండగలనా ఏంటమ్మా, నా మనసేమో ఉండమని చెప్తుంది, నా కాళ్ళు చేతులేమో బయటికి వెళ్ళిపోదాం అంటని. మరి నువ్వేంటి ఇన్ని పరీక్షలు పెడుతున్నావు అని నాకు మనసులో అసలు అలా అనుకుంటానే అలా 5 గంటలు, దగ్గర 4-5 గంటల దాకా అలా నిలబడే ఉన్నానండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్లో అమ్మవారిని ఎలా తయారు చేశారో కూడా మీకు పెడతాను చూడండి. అలా అమ్మని చూస్తే ఒక్క 10 నిమిషాలు అలా గుళ్ళో కూర్చోగానే నాకు కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయి. ఫస్ట్లో కూడా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి, లాస్ట్లో కూడా వచ్చినాయండి. ఎందుకో నాకు తెలియదు. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ వెళ్ళినా ఇంకా తనివి తీరనంత అందంగా ఉన్నారు అమ్మవారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, నన్ను ఫాలో